V3 న్యూస్కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. సమగ్ర పేపర్ సమాచారాన్ని మీ ముందుంచే వార్తా ప్రపంచానికి స్వాగతం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సాక్షి పేపర్లో హెడ్లైన్స్ చూసుకుందాం. ఎక్స్ట్రాలు వద్దు అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు, పాసులు ఖచ్చితంగా అమలుపరచాలి, ప్రతి బస్సులో టికెట్ ధరల పట్టిక, అధికారుల సమీక్షలో మంత్రి పువ్వాడ అంటూ ఇచ్చారు. ఇక సీఎం ఆదేశాలతో ఉద్యోగాల భర్తీపై ఆర్టీసీ కసరత్తులు, ఖాళీల లెక్కలను ఇచ్చారు. సర్కార్ దిగిరాకపోతే సకల జనుల సమ్మె అంటూ అఖిలపక్షం అల్టిమేట్ ఇచ్చినట్టు న్యూస్ ఇచ్చారు. ఇక సకల జనులు అని ఇచ్చారు. ఇప్పటికైనా చర్చలు జరిపి ఆర్టీసీ విలీన చర్యలు చేపట్టాలి. ఆర్టీసీ, జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ కార్మిక సంఘాల అఖిలపక్ష డిమాండ్. 19న రాష్ట్ర బంద్కు యోచన, నేడు భేటీలో తుది నిర్ణయం అని ఇచ్చారు. ఇక ఏ పోస్టులు ఎన్నిటికి నోటిఫికేషన్ అనే విషయంపై మల్లగుల్లాలు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాలన్న సీఎం ఆదేశంతో చర్యలు వేగం చేయాలని యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు 12 నుంచి 17% పెంపు అంటూ ఒక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. ఇక పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర, 0.5% తగ్గించిన ఎస్బీఐ. ఇకపై 3.25% ₹1,00,000 బ్యాలెన్స్ వర్తింపు అని ఇచ్చారు. ఇది బిజినెస్ పేపర్లో ఇచ్చారు. ఇక విశ్వ రహస్యాలు, వినూత్న బ్యాటరీ అని ఇచ్చారు. విశ్వం రూపుదిద్దడంతో పీపుల్స్ థియరీకి ఫిజిక్స్ నోబెల్. కొత్త గ్రహాన్ని కనుగొన్న మరో ఇద్దరికి దీనిలో వాటా. కెమిస్ట్రీలో లిథియం ఆయాన్ బ్యాటరీ ఆవిష్కరణలకు ఈ అవార్డు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారు. ఇక పోలవరం అవినీతిపై విచారణ జరపాలంటూ ఇచ్చారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు. ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయంతో భారీగా పెంచారు. ఢిల్లీ హైకోర్టులో పెంటపాటి పుల్లారావు పిటిషన్ వేసినట్లుగా ఒక న్యూస్ ఇచ్చారు. ఇంకొక హెడ్లైన్స్ చూసుకుంటే పిల్లలకు పెద్దల జబ్బులను ఇచ్చారు. 10 నుంచి 19 ఏళ్ల పిల్లలపై పలు వ్యాధులు పంజా విసిరినట్లు ఒక న్యూస్ ఇచ్చారు. తెలంగాణలో బీపీలో 5%, షుగర్ 9వ స్థానంలో ఉన్నట్టు. 8.6% మందికి ఫ్రీ డయాబెటిక్. యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో వెల్లడి. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వల్లనే ఎప్పుడో పెద్దలకు రావాల్సిన జబ్బులన్నీ చిన్నపిల్లలకు ఈ చిన్నతనంలోనే డయాబెటిక్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ వస్తున్నట్లు మనకు యూనిసెఫ్ ఇచ్చిన ఆధారాల ప్రకారం తెలియజేశారు. ఇక ఈనాడు పేపర్లోకి వెళ్తే కుమ్మక్కై కొట్టేశారు అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. కొరత ఉండటం లేదు, దాన్ని సృష్టించడం లేదు, ఉన్నతి లేనట్టుగా చూపడం, అక్రమానికి తెరలేపడం, అస్మధీయుల అండతో కోట్లు గొల్లగొట్టడం, రాష్ట్రంలో చోటు చేసుకున్న యూరియా అమ్మకాల్లో గోల్మాల్ ఇది అంటూ ఇచ్చారు. చాలామంది రైతులు ఇప్పుడు వచ్చిన వర్షాలకు యూరియా వేసేసి పంటలు పండించాలనుకున్నప్పుడు ఈ యూరియా దొరకకపోవడం, చాలామంది లైన్లో ఉన్నప్పుడు పాము కాటికి గురి కావడం, ఎప్పుడో పాపం 4 గంటలకు వచ్చేసి లైన్లో యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చోవడం, దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనకు ఈనాడు పేపర్లో ఇచ్చారు. ఒక స్వీపర్ పేరుతో 5,802 బస్తాలు అమ్ముకున్నట్లు ఇచ్చారు. బాబు ఇదెందుకు ఒక స్వీపర్కి ఇన్ని ఎలా అమ్మారు అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమంటే, వరంగల్ గ్రామీణ జిల్లా బుధారావుపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇతను ఒక స్వీపర్, వ్యవసాయం చేయని వ్యక్తి. కానీ అతని పేరుతో ఏకంగా 5,802 యూరియా బస్తాలను విక్రయించారు. ఇదంతా పక్కాగా ఆన్లైన్లో నమోదవడంతో సమాచారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది. ఇతనొక్కడికే ఇన్ని వేల బస్తాలు ఎందుకు అమ్మారయ్యా అంటే సంఘం చెప్పే నేతలు ఏమున్నాయంటే చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట. రైతుల పేర్లన్నీ ఇలా కొట్టుకుంటూ ఏమొస్తామండి, ఒక్క స్వీపర్ పేరు మీదనే అన్నీ చేశాము అనేసి వాళ్ళు ఇచ్చేశారు. తీరిగ్గా స్వీపర్ పేరుతో ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మరి బస్తాపై అదనంగా వసూలు చేసిన సొమ్ము మాట ఏమిటంటే దానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు. అందరు రైతుల పేర్లు అవన్నీ కొట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక స్వీపర్ పేరు మీదనే ఇదంతా కొట్టేశామనేసి వాళ్ళు ఒక విచిత్రమైన సమాధానం ఇచ్చినట్లు మనకి ఈనాడు పేపర్లో కనబడుతుంది. ఇక కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకానిచ్చారు. డిఏ 5% పాయింట్ల పెంపు జూలై నుంచి వర్తిస్తున్నట్టు ఇచ్చారు. ప్రభుత్వంపై ఏటా 16,000 కోట్ల భారం, 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం. ఇది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంగా ఇచ్చారు. ఇక పల్లవుల నగరంలో స్నేహానికి కొత్త పల్లవి, రేపు ఎల్లుండి మమల్లాపురంలో మోదీ జిన్పింగ్ల భేటీ అని ఇచ్చారు. ఢిల్లీ, బీజింగ్, భారత యంత్రాంగం కలిసి తీవ్రమైన సమస్యలపై చర్చలు జరిపినట్లుగా ఈనాడు పేపర్లో మనకు ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఇక ప్రైవేటు పర్మిట్లపై కసరత్తు, ఆర్టీసీకి సంబంధించిన ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది. కొనసాగుతున్న సమ్మె సమస్యల గురించి ఇచ్చారు. విధులకు హాజరుగాని కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులతో నడుస్తున్న బస్సులు, రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ప్రదర్శనలు, ప్రజలకు తప్పని తిప్పలను ఇచ్చారు. నిజంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సు ఏమంటూ మనకు
ఈ ధర్నా చేయడం వల్ల ప్రజలు అయితే చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అసలు ఆర్టీసీ ఈ టైంలో సమ్మె చేయాల్సింది కాదనేసి చాలామంది ప్రజల అభిప్రాయం అది. మొత్తానికి చూసుకుంటే ఆర్టీసీ బస్సులో రేట్లు కానీ అవి కానీ ఇష్టం ఉన్నట్లు పెంచేసి, ప్రైవేటు వెహికల్స్ ఇష్టం ఉన్నట్లు పెంచేసి ప్రజల్ని మాత్రం ఇబ్బంది పడుతున్న మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు రాజరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆర్టీసీ పేపర్లో వచ్చిన ఆర్టీసీపై వచ్చిన ఉదంతాలేంటో అతను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పేపర్లో ఈ సాక్షి పేపర్లో ముఖ్యంగా ఎక్స్ట్రాలు వద్దు, అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు, పాసులు ఖచ్చితంగా అనుమతించాలి, ప్రతి బస్సులో టికెట్ ధరల పట్టిక అధికారుల సమీక్షంలో మంత్రి పువ్వాడ అని ఇచ్చారు. మాక్సిమం చూసుకుంటే ఆర్టీసీ బస్సులలో అసలు ఎక్కడా కూడా పాస్ నాట్ అలౌడ్ అనేసి వస్తుంది. 10 రూపీస్ తీసుకునే చోట 20 రూపాయలు తీసుకుంటున్నారు సార్. అసలు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడానికి గల కారణం ఏమిటి? ఈరోజు తెలంగాణ సాధన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి, కార్మికుల పరిస్థితి ఫస్ట్ మీకు వివరించాలి. సమ్మె దాకా ఎందుకు పోయినామంటే వాస్తవాలు ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు జీతభత్యాల గురించే సమ్మె చేస్తారని చెప్పి ప్రజల్లో తప్పుడు సమాచారం ఇస్తారు. ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సోషల్ మీడియా కూడా దాన్ని ఊతమిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన మాత్రం ముఖ్యమంత్రి పైన ఉంది, కానీ వాస్తవాలు చెప్పకుండా తప్పుడు సమాచారం, అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆర్టీసీలో 10,600 బస్సులు ఉండే, కానీ ఇప్పుడు ఒక బస్సు కూడా తగ్గినాయి. 200-300 బస్సులు తగ్గినాయి, విస్తరించలే. కొన్ని స్క్రాప్ అయినాయి. కొత్త బస్సులు రాకపోవడం, బస్సుల లైఫ్ కూడా 15 లక్షలు నడిపిస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో చూస్తారు, బస్సులు సీజ్ చేస్తారు. 150 మంది 125 మంది ఎక్కడ సీజ్ చేస్తారు. కొండగట్టు బస్సు చూశారు, అది స్క్రాప్ 15 లక్షల కిలోమీటర్ తిరిగిన బస్సు. ఆ బస్సులో 130 మంది ఉన్నారు. మీరు లెక్కలు అంటే ఒక బస్సు కొన్న పాపాన పోలేదు, బస్సులు కొనలేదు, కొత్త ఆర్గ్యుమెంటేషన్ లేదు, కొత్త రూట్ లేదు. తెలంగాణ రాకముందుకు ఏమనుకున్నామంటే విడిపోతే తెలంగాణ లాభం వస్తుంది. తెలంగాణ ఆర్టీసీ సీమాంధ్రలో అక్రమ రవాణా ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు. అక్కడ ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ట్రైన్స్ లేవు, అక్రమ రవాణా లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం లాభం వస్తుందని చెప్పి ఆ రోజు మేము ఉద్యమించినాం. అదే రోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిన సీమాంధ్ర అక్రమ రవాణా బస్సులు కేసీఆర్ నాని, జేసీ దివాకరెడ్డి, పుల్లే, మల్లె, కాళేశ్వరం, మల్లేశ్వరం బస్సులన్నీ ఇవన్నీ అడ్డుకుందని, అడ్డుకుంటే 1000 కోట్ల లాభం వస్తుంది. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జీతాలు పెంచుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జీతాలు పెంచుకోవచ్చు, ప్రభుత్వం విలీనం చేసుకోవచ్చు, మీరు హాయిగా బతకొచ్చు మీరు అని చెప్పినారు. చాలా చెప్పిండు. మన ఉద్యోగాలు మనకు వస్తే మన పార మనకు వస్తుంది. మన ఉద్యోగాలు అన్నప్పుడు ఆర్టీసీలో ఉద్యోగుల పరిస్థితి ఎక్కడ బస్సులు పెంచలేదు, తగ్గించారు బస్సులు, ఓఆర్ తగ్గుకుందని చెప్పి. అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ఇంకా మనకు ఆంధ్రకి షేర్ ఉంటుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం అంటే మన భూభాగం ఎంత వాళ్ళని తిరగాలి. దాని ప్రకారం అగ్రిమెంట్ కాలేదు, ఆర్టీసీ బైఫర్కేషన్ కాలేదు. ఆఖరికి తెలంగాణ వచ్చినప్పుడు 57,000 మంది సిబ్బంది ఉంటాయి. మన రోజు మనిషి తిప్పే కిలోమీటర్లు టోటల్ ఇయర్లీ 125 కోట్ల కిలోమీటర్లు ఉండే, 125 crores కిలోమీటర్లు తిప్పేది ఉత్పత్తి. యాజ్ అన్ టుడే 6,000 మంది తగ్గారు. ఉత్పత్తి తగ్గాలన్నా పెరగాలన్నా? తగ్గాలి, ఉత్పత్తి తగ్గాలి. 125 కోట్ల కిలోమీటర్కి వెళ్ళి 6,000 మంది తగ్గారు. తగ్గాలి. చర్చలు వింటున్నాం, చర్చలో వేరే వాళ్ళు చెప్తారు కాంట్రాక్ట్ లేదు, ఎవరు తీసుకోలే, రెగ్యులర్ లేదు, కాంట్రాక్ట్ తీసుకున్నట్టు అంటారు చర్చల్లో. కాంట్రాక్ట్ కూడా తీసుకోలేదు, ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదు. కానీ 6,500 మంది పని భారాలతో పాటు అదనంగా 7 కోట్ల కిలోమీటర్లు అంటే 132 కిలోమీటర్లు, 132 కోట్ల కిలోమీటర్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఇలా అన్ని అవార్డ్స్ తెలంగాణకి వస్తున్నాయి. జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టిస్ట్కి అన్ని అవార్డు వస్తున్నాయి. మైలేజ్ అంటారు, KMPL, యాక్సిడెంట్ రేషియో, తర్వాత టైర్ మైలేజ్ అంటారు. ఇట్లా ప్రతి అవార్డు పర్ఫార్మెన్స్లో మేము ముందున్నాం. తెలంగాణ వచ్చినాక అంటే 6,000 మందితో పాటు 7 కోట్ల కిలోమీటర్లు అంటే దగ్గర ఒత్తిడి 20% కార్మికుల పైన పడ్డది. పని భారాలు ఎక్కువైందంటే మనం అర్థం కాదు జనానికి కూడా. సిటీలో మాత్రం 8 hours కాబట్టి సిటీలో తిప్పుతారు.
బెంగళూరు వేస్తే 3 రోజులు ఇచ్చేది, ఓకే ఇప్పుడు 2 days ఇస్తారు. అచ్చా 2 మాసాలే, 2 జీతాలే. ఇక్కడికి వెళ్ళి ఒంగోలు వేస్తే 3 జీతాలు ఇచ్చేది, ఇప్పుడు 2 జీతాలు ఇస్తారు. ఇట్లా చాలా ఉన్నాయి. తిరుపతి వేస్తే 4 రోజులు ఇచ్చేది, ఇప్పుడు 3 రోజులు ఇస్తారు. అచ్చా విశాఖపట్నం వేస్తే 4 days ఇచ్చేది, ఇప్పుడు 3 days ఇస్తారు. ఇద్దరు డెవలప్ అవుతారు. అంటే 2 తగ్గినాయి, 2 జీతాలు. అంటే పనిభారం పెంచి, అలాగే బంధులు ఏంటంటే ఆర్టీసీని విభాగాలు వేరే విభాగాలు ఉంటాయి. టైర్ ట్రేడింగ్ షాపు, ప్రింటింగ్ ప్రెస్. టైర్ ట్రేడింగ్ షాప్ మూసేసారు వరంగల్లో. ఆ ఆస్తులు ఇలా పోయి కన్నుబడ్డది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నుబడ్డది. లోకల్ ఎంపీ డెవలప్మెంట్ తీసుకున్నాం. ప్రింటింగ్ ప్రెస్ మూసేసారు. ఇలా కళాభవన్, ఆర్టిస్ట్ కళాభవన్ అవుట్ సోర్సింగ్ చేశారు. ఆడిట్ విభాగం అవుట్ సోర్సింగ్ చేశారు. ఆఖరికి సెక్యూరిటీ విభాగం అవుట్ సోర్సింగ్ చేశారు. రిటైర్మెంట్ అయితే ప్రమోషన్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రమోషన్ పోస్ట్ కూడా కన్సల్టెంట్ పేమెంట్ తోటి అవుట్ సోర్సింగ్ చేశారు. అంటే ఒక్క నియామకం చేపట్టే తెలంగాణ వచ్చినాక కార్మికులపైన పని భారాలు మోపడానికి, అలాగే మూసివేతలకు అవుట్ సోర్సింగ్కు తెలంగాణ తెచ్చుకున్న అనే వేదన కార్మికులు ఉంది. రెండోది, ప్రభుత్వం ఏమి ఇవ్వాలి, మాకు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఉంటాయి. ఇది గతంలో లేకుండా 2001లో ఉద్యమం చేసి, 2005లో ఉద్యమం చేసి, 24 days చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యమం చేసి, అప్పుడు బస్ పాస్ రీఎంబర్స్మెంట్ డబ్బులు రిటర్న్ వచ్చేది లేకుండే. మీరందరూ చదువుకుంటూ మీరందరూ అప్పుడు 2001లో అది సాధించుకున్నాం. అది తెలంగాణకి 570 crores, ఓన్లీ తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఉండే. ట్యాక్స్ ఎర్నింగ్స్ పైన 15% ఉండే. ఇలా ఎర్నింగ్స్ పైన 5%, సిటీలో 7% డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల రోజు ₹1 తగ్గుతుంది. అంటే 300 ప్లస్ 570 కోట్లు, 870 కోట్లు 2001, 2005 ఉద్యమం వల్ల ఆర్టీసీ కార్మికులు ప్రజలకి వెళ్ళి తీసుకొచ్చి డబ్బులకి వెళ్ళి ప్రభుత్వాన్ని పోకుండా కాపాడుకున్నాం. కాబట్టి నేను సంస్థ ఉన్నది. అంటే ముఖ్యమంత్రి ఏదో ఇలా అవివేకం వల్ల, తొందరపాటు వల్ల ఆర్టీసీ మూసేస్తున్నారు. మూసేసుకోవడానికి ఎప్పుడు కార్మిక సంఘాలు సిద్ధంగా లేవు, కార్మికులు సిద్ధంగా లేవు. ఆ 2 ఉద్యమాలు చెప్పిన నేను 870 crores ఇలా మేము తేవడం వల్ల సంస్థ ఈరోజు ఇన్ని రోజులు బతకగలిగింది. ఈ ప్రభుత్వం ఏమైనా చేయగలిగిందా? అలాంటి స్కీమ్ ఏమైనా తెచ్చిందా? చెప్పడం తప్ప ఏం లేదు. ఒకటి చెప్పాడు, మహానగరాల్లో నష్టాలు వస్తాయి, జిహెచ్ఎంసీ ఇస్తారు చూస్తని చెప్పి అసెంబ్లీ బిల్ పాస్ చేసిండు. జిహెచ్ఎంసీకి 1 సంవత్సరం ఇప్పించాం, తర్వాత 4 ఏళ్ళు లేవు. అది 1470 కోట్లు రావాలి. జిహెచ్ఎంసీకి మాకు రావాల్సిన డబ్బులు వాళ్ళ కొడుకు పురపాలక శాఖ మంత్రి అయినాక ఇవ్వమని చెప్పి తీర్మానం చేసి పంపితే అట్లా పెండింగ్ పెట్టిండు. అసెంబ్లీ బిల్లు పాస్ అయ్యేందుకు గొప్పనా, జిహెచ్ఎంసీ బిల్ పాస్ చేస్తే గొప్పనా నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. రీఎంబర్స్మెంట్ డబ్బులు బస్ పాస్లకు, బడుగు బలైన వర్గాలకు బస్ పాస్లకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు, శ్వాస సమస్యలకు ఇట్లా ఇచ్చే బస్ పాస్ల పైన 570 crores మాకు రావాలి ఎవ్రీ ఇయర్. అవి 2800 crores రావాలి. ఇచ్చింది 670 కోట్లు, ఇంకా 2100 కోట్లు రావాలి. మాకు రాలేదు. ఇదో 1400 కోట్లు రావాలి, ఇది 2100 కోట్లు రావాలి. ఇప్పటిదాకా బడ్జెట్లో 200 అని, 500 అని, 900 అని, 980 అని పెట్టిండు. బడ్జెట్లో పెట్టి మొత్తం అలొకేషన్ మాకు రిలీజ్ కాలేదు. ఇవన్నీ వస్తే నష్టం ఉందో ఆర్టిస్ట్ చూడండి, ఏం నష్టం లేదు. కానీ ఇవ్వదు, ప్రభుత్వం ఇవ్వదు. నష్టాల్లో ఉందని కూడా ఇవ్వడు. నష్టం ఎందుకు ఉంది? నువ్వు ఇచ్చే పేరు ఇస్తే నష్టం ఎందుకు ఉంటుంది? ఇది కాకుండా టికెట్ ఫేర్ అయింది. టికెట్ ఫేర్ ఎక్కువ 2015లో అయింది. బస్ పాస్లు ప్రయాణికుల పైన భారం మోపినాం. అప్పుడు డీజిల్ 48 crores ఉండే, సారీ 48 rupees ఉండే పర్ లీటర్. ఇవాళ డీజిల్ పోయిన జూన్లో 82 rupees పోయింది. ఇవాళ 77 rupees ఏదో ఉంది. మేము రోజు 36 లక్షల కిలోమీటర్లు బస్సు నడుపుతాం. 7 లక్షల లీటర్లు కావాలి. 7 లక్షలు ఇంటూ 365 days 25 కోట్ల లీటర్ల డీజిల్ వాడతాం. 25 కోట్ల లీటర్ల డీజిల్ ఇంటూ 25 rupees పెరిగింది అనుకోండి, 625 కోట్లు ఎవరు ఇవ్వాలి? ఎక్కడికి రావాలి డబ్బులు? తమిళనాడు, కేరళలో గవర్నమెంట్ ఇస్తుంది పెరిగిన డీజిల్ భారాన్ని. ఒకసారి టికెట్ రేటు పెరిగాక మళ్ళీ టికెట్ రేటు పెరిగే లోపు ఎన్నిసార్లు డీజిల్ పెరిగిన భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈ అదనంగా 675 కోట్లు మాకు పెరిగింది.
జిహెచ్ఎంసీకి వెళ్ళి ఇప్పియవు, రియంబర్స్మెంట్ డబ్బులు ఇప్పియవు, ఆర్టిస్ట్కి జీతాలు వచ్చే పరిస్థితి లేదు, రిటైర్మెంట్ అయిన కంపెనీలకు సెటిల్మెంట్ అమౌంట్ చేయవు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పటిదాకా సెటిల్మెంట్ చేయలేదు. సకల జన శ్రమల పౌరుని తెలంగాణ ఇచ్చిన కార్మికులకు ఇప్పటిదాకా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వవు. ఉన్న వాళ్ళకి లీవ్ అడ్జస్ట్మెంట్ చేశారు. 11 అక్టోబర్కి వెళ్ళి మొన్న జూన్ 2018 వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు. వాళ్ళకు 20 రోజుల జీతం రావాలి, 1 నెల జీతం అన్నట్టు ఇవ్వవు. ఇవన్నీ పెండింగ్ బట్టి కుట్రపూరితంగా ఇలా ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఎలక్ట్రికల్ బస్సులో డ్రైవర్ ఉండడు, కండక్టర్ ఉండడు, మెకానిక్ ఉండడు, శ్రామిక్ ఉండడు. బస్సు కాదు ఆర్టీసీ, ఓన్లీ బోర్డు మాత్రం ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ. రాబో కాలంలో మొత్తం ఎలక్ట్రికల్ బస్సులే. ఆర్టీసీ పరిస్థితి ఏంది? మొత్తం బస్సులు టీఎస్ఆర్టీసీ బోర్డు ఉంటుంది, మాత్రం సిబ్బంది ఎవరు ఉంటారు? ఎలక్ట్రికల్ బస్సు సిబ్బంది ఎవరు ఉంటారు? గతం అద్దె బస్సులలో కండక్టర్ మావాడు ఉంటాడు. అంటే అది సాధ్యం అంటారా సార్ ఈ రోడ్ల మీద? అది అంటే నేను అదే చెప్తున్నా, 25 లక్షల బస్సునే మనం లాభంలో నడపలేకపోతున్నాం. 2.5 కోట్ల బస్సులు లాభంలో ఉంటాయా? ఈ తెలంగాణ ప్రజల దగ్గర ఆ స్తోమత ఉన్నదా? ఆ స్తోమత లేవు, ఆ రోడ్లు కూడా లేవు సరిగ్గా. ఆ రోడ్లు లేవు, ఓన్లీ ఎయిర్పోర్ట్ నడుపుతారు. ఎయిర్పోర్ట్లో డబ్బులు ఉన్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళి వస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్కు నడిపే బస్సులనే వాళ్ళకి పేమెంట్ చేసిన డబ్బులు రావడం లేదు, మేము కలపవలసి వస్తుంది. అంటే అవి పెట్టింది మనకి ఏ బోర్డు ఒకటి మాకు సంబంధం, వాళ్ళు నష్టం వస్తే మేము సంపాదించింది ఇవ్వాలి. రాబో ఒకరు మొత్తం ఇదే అయింది అనుకో, మొత్తం అది ఎవరిది? మేఘా కృష్ణ అంటే వాళ్ళది. అది కేసీఆర్ బినామీ పేర్ల మీద ఉన్న సంస్థ. అలాగే అద్దె బస్సులు కూడా గతంలో టెండర్ అయిపోతే వేరే వాళ్ళకి ఇచ్చేది. అధికారులకు ఉండొచ్చు, నాయకులకు ఉండొచ్చు, మినిస్టర్లకు ఉండొచ్చు, కానీ మొత్తం రద్దు చేయాలి. అలా పీరియడ్ 5 ఏళ్ళు 8 ఏళ్ళు ఇస్తారు. ఉమ్మడి రాష్ట్రం అట్టే ఉండే, అయినాక అది వేరే వాళ్ళకి టెండర్ వేయాలి. మళ్ళీ టెండర్ వేయకుండా వాళ్ళకే ఇస్తారు. లోపేకర్ ఒప్పందం అంటే ఉంటాయి, ఉంటాయి. ఇవ్వడం ఒక తప్పు. ఇప్పుడు అద్దె బస్సు వాళ్ళు కూడా వాళ్ళు ఎంత చేస్తే మనకి కేఎంపీఎల్ సంబంధం లేదుగా, వాళ్ళు కేఎంపీఎల్ ఎక్కువ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ ఇచ్చి సంస్థ నష్టం చేస్తారు. ఇవన్నీ ఏదో ఉంది గుడిపుటాను, ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం మేము. ఆఖరికి ఈ నష్టాలకు ప్రభుత్వం కారణమా కాదా? మేము బహిరంగ సవాల్ విసిరినాం. 2018లో ముఖ్యమంత్రి గారు మా మీద నెంబర్ పంపినప్పుడు ఒక నిపుణుల కమిటీ వేయండి, మేధావుల కమిటీ వేయండి, నష్టానికి కారణం ఏమైతే మేము మారుతాం, మా పని విధానం మారుతుంది, ప్రభుత్వ విధానం వల్ల నష్టం వస్తే మీరు మారండి, మీరు ఇచ్చేది ఇవ్వని చెప్పినాం. 2018లో కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రెడీ అయింది. ఇప్పటిదాకా ₹1 కోటి 50 lakhs ఏవో ఖర్చు పెట్టారు వాళ్ళకు. ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని సిద్ధంగా లేదు ప్రభుత్వం. కమిటీ రిపోర్ట్ రెడీగా ఉంది, వాళ్ళు చెప్తారు మాకు. అంటే రిపోర్ట్ వేస్తావు, అంటే చాప్యం చేయనిక, తాత్సారం చేయనిక కమిటీ ఇష్టం 3 నెలలకి వేయాలి. సంవత్సరం రెడీ అయింది కమిటీ, జూన్కే రెడీ ఉంది. కమిటీ రిపోర్ట్ తీసుకోరు ప్రభుత్వం. అంటే ఎన్ని ఒకటై మా ప్రజారవాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మేము ఉద్యమం చేసేది. అందులో ఇంకోటి ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది ముఖ్యమంత్రి గారు తప్పుడు సమాచారం ఇస్తారు. గొంతమ్మ కోరిక కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బొత్స సత్యనారాయణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్ని నష్టాలకు కారణం కాదు, ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేయమని డిమాండ్ చేస్తే జీవో నెంబర్ MS 961 అక్టోబర్ 2013లో కమిటీ వేశారు. ఆ కమిటీ వివిధ రాష్ట్రాలు తిరిగి వచ్చింది. అప్పుడు మేమే గుర్తింపుకున్న ఎంప్లాయీస్ పద్మాకర్ జనరల్ సెక్రటరీ ఉండే, రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంతలే తెలంగాణ ఉద్యమం ఉద్యుతమై రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి పెండింగ్ పడ్డది. ఈ మధ్య అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ పెట్టారు. ఆయన హామీ ఇచ్చిండు. గెలవగానే చిత్తశుద్ధి ఉందా ముఖ్యమంత్రికి? చిత్తశుద్ధి ఉంది కాబట్టి గెలవగానే కమిటీ వేసిన 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలి. 3 నెలల్లో రిపోర్ట్ ఇచ్చారు, అమలు చేస్తుండ్రు. అమల్లో భాగంగా 60,000 కూడా అయిపోయింది. ఊరికే రాసి ఉంటుంది కదా, ఇంకా ఆర్టీసీ బైఫర్కేషన్ కాలే, ఏపీ తెలంగాణ వేరు కాలే, బోర్డులు లేవు, కలిసే ఉన్న మాతో కలిసి ఉన్నాడు. ఆ ప్రభుత్వం విలీనమైనట్టు మా డిమాండ్ ఉంటుంది కదా అని అడగడం తప్ప దానికి సాధ్యాసాధ్యాలు కార్మికులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే
ఉద్యోగపతి ఇదే ముఖ్యమంత్రి గారు సకలైన సమయం చెప్పారు. బానిస సంఖ్యలు, బానిస రెగ్యులేషన్స్, తెలంగాణ తీసేసుకుంది రాబాయి, కబంధ ఆంధ్ర కబంధ హస్తాలకి వెళ్ళి తెలంగాణ తీసుకున్నాక ఉద్యోగపతి వస్తుందని చెప్పిండు. ఇక చక్కటి ఉద్యోగపతి వచ్చింది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో వేరైనా కూడా చెప్పుకోవాలి, మాతో వేరే వాళ్ళు అది చక్కటి ఉద్యోగపత్రం తెచ్చుకోరు. ఆ ఉద్యోగపత్రం మాకు కలిపియమంటున్నాం, కలిపేయాలి. ఈ 6,000 మంది రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళకు ఉద్యోగాలు ఏమంటున్నాం, మా మీద భారం జరగాలని చెప్పి. ఉద్యోగాలు వస్తే తెలంగాణ ప్రజలకు వస్తాయి. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు పోతున్నారు, డ్యూటీ చేస్తున్నారు, మోసం నీ కన్ను నువ్వే పరుచుకుంటున్నావు. కాబట్టి తప్పది. ఈ డిమాండ్ మాది. బస్సులు కొత్త తీసుకురాని చెప్తున్నాం. అక్కడ ఇతర సవరణ జరిగింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే 2 విడిపోయి ఉన్నాం, పక్క రాష్ట్రం విడిపోయి ఇంకా పూర్తి బైఫర్కేషన్ కాలేదు. అక్కడ వేతన సవరణ జరిగింది 25%. మనకు ఆధార్ కార్డునే ఉంది, వాళ్ళతో పాటు వేతన సవరణ అంటారు. అది డిమాండ్. ఎందుకంటే 4 ఏళ్ళకి ఒకసారి వేతన సవరణ జరగాలి. ఇప్పుడు 31 నెలలు అయిపోయింది. ఇంకో సంవత్సరం అయితే కొత్త వేతన సవరణ కావాలి. 2 ఒకసారి ఇస్తారా ముఖ్యమంత్రి గారు? 2 వేతన సవరణ చేసే సందర్భాలు ఉన్నాయా? దీంతోపాటు రిటైర్మెంట్ సెటిల్మెంట్ అమౌంట్, ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం, అన్ని వేరు ధర్నాలు చేసినాం, ఏమైనా కానీ ధర్నాలు చేసినారు, అసెంబ్లీ ముట్టడి చేసినాం, అసెంబ్లీ సమావేశాలు ఉద్యమాలు చేసినాం, చెల్లో బస్భవన్ చేసినాం, సమస్య పరిష్కారం కాలేదు. ఇది ఒక భాగం. తెలంగాణ వచ్చినాక ఆర్టీసీ పైన ప్రభుత్వం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ. ఇక ఎన్ని సమస్య పరిష్కారానికి మాకు లాస్ట్ మార్గం ఏముంటుంది? సమ్మె కూడా మేము దసరాకి చేస్తామని ఇవ్వలేదే. సెప్టెంబర్ 3 తారీఖు నాడు మా యూనియన్కి ఇచ్చినాం. ఒక యూనియన్ ఆగస్టు 30 తారీఖు ఇచ్చింది, ఒక యూనియన్ సెప్టెంబర్ 5 తారీఖు ఇచ్చింది. ఓ రోజు అటు ఇటు ఇచ్చారు అందరు. గుర్తింపు సంఘం కూడా ఇచ్చింది. హరీష్ రావు గారు గౌరవాధ్యక్షులు ఉండే గతంలో ఇప్పుడు లేడనుకోండి, వాళ్ళ యూనియన్ కూడా ఇచ్చింది గుర్తింపు సంఘం. నేను 33 చరిత్రలో ఒక సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ యాజమాన్యం పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. అంటే చర్చల ద్వారా యూనియన్ పిలిపించి 40 సమస్యలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు పిలిపించి ఈ 40లో 10 గవర్నమెంట్ ఉన్నాయా, 30 ఆర్టీసీ, ఈ 30 చేయలేం, మా వరకు 5 అవుతాయి, 10 అవుతాయి, తర్వాత ఎండీ దగ్గర మాట్లాడుకోవాలని చెప్పాలి. ఈలో ఎండీకి విశదీకరించాలి. సార్ మేము ఇన్ని ఉన్నాయి, అందులో 10 గవర్నమెంట్ ఉన్నాయి, 30 మనమే ఉన్నాయి, 30లో 5 మాత్రం మేము ఒప్పుకున్నాం సార్, మీరు ఉంటే చూడని చెప్తే ఎండీ పిలిపిస్తాడు. ఎండీ గారి దగ్గర అందులో ఒక 5 10 సెటిల్ అయితే అనుకోండి. మొత్తం ఆశ మాకు ఉండే 100 ఎవరైనా ఏ ట్రేడ్ యూనియన్ కోరుకోదు. పోనీ సగానికి సగమైన చేయదగినాయి మీరు చేతులు ఉన్నాయి, అది జరగలేదు. తర్వాత మినిస్టర్ దగ్గరికి పోతారు, మినిస్టర్ కూడా అందులో ఒకటి 2 పరిష్కరించి మిగతా లేదంటే ముఖ్యమంత్రికి సబ్ కమిటీ వేపిస్తారు. సబ్ కమిటీ దగ్గర కానీ క్లించింగ్ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. ఇక్కడ లేబర్ కమిషనర్ మధ్యలో చర్చల పరిష్కారం చేయాలి. లేబర్ కమిషన్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, బస్ భవన్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అసలు నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి టీఎస్ఆర్టీసీని డెవలప్మెంట్ చేయాలంటే రెగ్యులర్ ఎండీ ఎందుకు పెట్టలేదు ఇప్పటిదాకా? ఈయన సునీల్ శర్మ గారు ఇన్ఛార్జ్ ఎండీ, రెగ్యులర్ ఎండీ లేడు ఇప్పటిదాకా తెలంగాణ వచ్చిన ఆర్టీసీకి. కాబట్టి ఆయన పరిష్కారం మార్గం చేయలేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర పోయింది. ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని పిలిపించింది ఎవరన్నా? ఏ కార్మికులతో చర్చ జరిగిందా? 3 సభ్య కమిటీ అని ఐఏఎస్ కమిటీ వేసిండు, 3 ఐఏఎస్ తోటి వాళ్ళు పిలిపించారు. అంతా అంటే ఐఏఎస్ ఆడిన డ్రామాని భావిస్తాను నేను. ప్రజల్లో మమ్మల్ని చర్చలు పిలిపిస్తే పరిష్కారం చేయలేదని చెప్పి బ్లేమ్ చేయడానికి. అక్కడ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ పిలిచినప్పుడు చెప్పినాం ఈ కమిటీ వేసిండు, ఒక్కొక్క పాయింట్ మీద రిపోర్ట్ ఇవ్వమని, ఇప్పుడు సాధ్యం కదా మీరు వాయిదా వేసుకొని చమ్మేనని చెప్పారు. వాయిదా వేసుకోవడం కుదిరేస్తా, టైం ఉంది కదా, పాయింట్ చర్చిద్దాం. మీ సమస్యలు లేవు, మీ 6-7 సమస్యలు మీ ఉన్నాయి అంటే టోటల్ 26కి వచ్చినాం మేము. జేఏసీ అయినాక 26 సమస్యలకు వచ్చినాం. ఓ 18 సమస్యలు 19 సమస్యలు ఆర్టీసీలో ఉన్నాయి సార్, మేము మాట్లాడుకుంటామని చెప్తే ఈ అన్ని 26 సమస్యలు మాకే రిపోర్ట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, ఎవరు ముట్టుకోనికి వీళ్ళే చర్చించడానికి వీల్లేదని చెప్పారు. 3 రోజులు చెప్పారు. మేం చేయాలి? 25 పైన ఇప్పుడు చర్చించబట్టాను, 3 రోజులు కూర్చొని కావా?
26 పాయింట్ల పైన చర్చ కదా అవుతుంది. అంటే మేము ఇప్పుడు మాట్లాడము, సమ్మె వాయిదా వేసుకొని పాయింట్ టు పాయింట్ మాట్లాడి అప్పుడు రిపోర్ట్ ఇస్తాం. సమ్మె వాయిదా వేసలేదని మేము వచ్చినాం, జరిగింది అది. అంటే ఇది చర్చలు అనేది ప్రజల్లో చూపించుకోవడానికి చర్చ జరిగింది తప్ప మనస్ఫూర్తిగా దసరకు ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరచడం కానీ సమ్మె నివారించడం కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చ జరపదని నేను భావిస్తున్నాను. ఇది అయిపోయింది ఒక పార్ట్. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి సమ్మె నిషేధం ఏదో మాట్లాడుతున్నారు మొత్తం. నేను చెప్తున్నా ఇలా ఎవరికైనా అగ్ని పరీక్ష. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సాయంత్రం డెడ్ లైన్ గడపదారు తట్టే అని డెడ్ లైన్ ఇచ్చినాక కార్మికులు ఇలా డ్యూటీలో చేరలేదంటే ఈ సమ్మె మేము ఇచ్చింది కాదండి, నాయకులు ఇచ్చింది కాదు. ఈ సమ్మె వర్కర్లలో ఒత్తిడి మేరకు ఇచ్చిన సమ్మె నోటీస్. ఎందుకు? తెలంగాణ సాధించుకున్నప్పుడు సకలైన సమ్మెలో పాల్గొన్నప్పుడు ఏ ఆశయాల కొరకు తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాలు అమలుపరచడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మాకు నియామకాలు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచుకుంటూ ఆర్టిస్ట్ నష్టాలకు మా మీద నెడుతుర్రు. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఇటు ఆర్టిస్ట్ యాజమాన్యం జీతాలు సరిగిస్తలేదు, ఎన్కాష్మెంట్ ఇవ్వాలి, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఒత్తిడి కార్మికులపైన బాగా పెరిగి ఇది కార్మికుల ఒత్తిడి మేరకు, కార్మికుల నిర్ణయం మేరకు సమ్మె ఇచ్చిన సమ్మె ఫస్ట్ టైం నేను 33 చరిత్రలో. దీన్ని ముఖ్యమంత్రి గారు భూతద్దలు పెట్టే విధంగా చూపిస్తుండ్రు. ట్రేడ్ యూనియన్లో ఇచ్చారని చెప్తాడు. సమ్మె నోటీస్ ఇచ్చే ట్రేడ్ యూనియన్ హక్కు ఉంది, కానీ మా కంపెనీ మా సంస్థలు మీరు 5 ఏళ్ళు ఉండిపోయేవాళ్ళు. ఈ సంస్థలో ఒకసారి ఉద్యోగంలోకి వచ్చాక రిటైర్మెంట్ అయిన వరకు మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు, మా పిల్లలు ఈ సంస్థతోటి బతుకుతారు. సంస్థను మూసుకోవాలని ఏ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి. తప్పుడు సమాచారం ఏకండి ప్రజలకు. కాబట్టి ఆ విధంగా రెచ్చగొడుతారు. ఇక సెల్ఫ్ డిస్మిస్ అంటాడు. ఏ డిక్షనరీలో ఆ పదం లేదు. సెల్ఫ్ డిస్మిస్ అయితే కార్మికులు కోరుకుంటాడా? సెల్ఫ్ డిస్మిస్ ఎక్కడ లేదు. మీరు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీ నాయకుడు సెల్ఫ్ డిస్మిస్ అనే పదాలు వాడుకోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు. కార్మికుడు సెల్ఫ్ డిస్మిస్ అనే పదం లేదు. ఇవాళ ఇంకేంటంటే క్రమశిక్షణ లేదు, బాధ్యత రహితం. ఇలా క్రమశిక్షణ లేదే జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయా చెప్పండి అడుగుతున్న ముఖ్యమంత్రి. క్రమశిక్షణ ఉంది కాబట్టి ఓ డ్రైవర్ సోరుడు నా 48% సెల్సియస్ ఎండ ఉన్నా కూడా డబుల్ డ్యూటీ పోయిందండి. ప్రజలకు సేవ చేసినాం. స్టీరింగ్ మీద హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భంగా ప్రజలకు హాని జరగకుండా ఇట్లా అనుకుంటూ స్టీరింగ్ పక్క పెట్టి బస్ ఆఫ్ చనిపోయింది తప్ప ప్రజలకు ఏం కానీ. అది ఆర్టీసీ కార్మికుడి క్రమశిక్షణ, బాధ్యతారహితం. మమ్మల్ని విమర్శిస్తావా? ఎక్కడ బాధ్యతరహితం వ్యవహరించిన కార్మికులు, ఎక్కడ క్రమశిక్షణ పాటించాలో చెప్పండి తెలంగాణ ప్రజలకు. అది కాకుండా ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆర్టీసీ కార్మికుల యావరేజ్ జీతాలు 50,000. నేను ప్రతి మీడియాలో ఛాలెంజ్ చేస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళు శ్రామిక్కి క్లీనర్కి వెళ్ళి అసిస్టెంట్ మేనేజర్ దాకా ఇలా 50 సార్లు తీయండి. పే స్లిప్లు మా దగ్గర ఇలా పెట్టా నేను, మీకు వచ్చిందో లేదో. 30 ఏళ్ళ సర్వీస్ అని కూడా 50,000 రాదు. యావరేజ్ 50,000 వచ్చిందనుకో నేను సమ్మె విత్డ్రా చేస్తామని చెప్తున్నా. తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యం కనీసం దసరాకి వెళ్ళి ఇంటి ఈ ఊళ్ళలో పోయిన సిటీకి రావడంలో వచ్చే వాళ్ళకైనా మెరుగైన సేవలు అందిస్తాం కదా. అంటే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉందా? నిజంగా నిజాయితీ ఉంటే యావరేజ్ 50 సార్లు నిరూపించలేము. యావరేజ్ ఇవి మాకు విత్డ్రా చేస్తాం. ఉంటే విత్డ్రా, ఎక్కువ ఉంటే కట్ చేసుకో, తక్కువ ఉంటే కలుపు, ఉంటే మేము విత్డ్రా అవుతాం. మళ్ళీ ఇంకెంతకైనా ఎక్కువ ఏం చెప్పాలి? ఇంకో మాట చెప్తారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి జీతాలు అని చెప్పి. మనతో విడిపోయిన పక్క రాష్ట్రమే, దూరం వద్దు, ఏపీ. అక్కడ ఉన్న జీతాలు ఎవరైనా కమిటీ అయ్యి మీడియా వారి నుండి ఎవరు మేధావులు ఆరోగ్యగోపాల్ గారు మాట్లాడినారు V6లో, ఎంత చక్కగా మాట్లాడినారు. అసలు మేధావిని ఎవరైనా పెట్టు. ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఉండే ఎక్స్ఎమ్మెల్సీ ఒక కమిటీ. దొంగ కమిటీ ఎందుకు వేస్తావు? ప్రజల పేరు ప్రేమాభిమానాలు సరే ఈ ప్రజారోగ్యం రక్షించుకోవాలనే తప్పన ఉన్న వాళ్ళకు కమిటీ నీ చెప్పు చేతుల్లో కమిటీ వేయకు. ఇలా పోతారు, చూసి వస్తారు. వాళ్ళతో పాటు
తక్కువ ఉంటే వాళ్ళని తీయండి, వాళ్ళకైనా కూడా కట్ చేసుకోండి. ఈ రెండు ముఖ్యమంత్రి వ్యక్తి చెప్పిన అబద్ధాలు ఈ రెండు. ఇంకా ఇంతకైనా ఏం చెప్పాలో మేము ఎక్కువ, ఇంతకైనా ఏం చెప్పే పరిస్థితులు లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దేశాలకు పోయింది. ఇలా 40,000 మంది ముఖ్యమంత్రి గారు అల్టిమేట్ ఇచ్చిన పోతున్నారంటే ఈ ప్రభుత్వ విధానం పైన ఏ ఆశయాల గురించి తెలంగాణ తెచ్చుకున్న ఆశయాలు నెరవేర్చడం వైఫల్యం చెందింది కాబట్టి అంత కసిగా సమ్మెలో పాల్గొంటారు. ఎంత భయపడిచ్చినా భయపడడం లేదు. మేము ఇంటింటికి పోయి ఆపుతున్నామా? వాళ్ళు పోయేటప్పుడు ఉంటే నిజాయితీగా అవుతారు. మాకే చెప్తూ ధైర్యం చేస్తారు మీరు పోవద్దని. మరొకసారి తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు మేము కొట్లాడేది ప్రజారవాణాన్ని కాపాడడానికి, ఉద్యోగాలు రావాలి మీ పిల్లలకైనా కొట్లాడుతున్నాం. మీకు ఇబ్బంది కలిగింది, సారీ, 2 రోజులు ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఆర్టీసీ 2 రోజులు లేకుంటే 100కు 500, 200కు 1000 రూపాయలు, 10కి 50 రూపాయలు తీసుకొని మీకు దోపిడీ చేస్తున్న ఈ ప్రైవేటు యాజమాన్య వైఖరిని ఖండించండి. సమ్మె నివారణ అయినాక యథాతథ పరిస్థితులు వస్తాయి. కానీ ఆర్టీసీ లేకుండా ప్రభుత్వం ప్రైవేటు వారికి పగ్గాలప్ప చెప్తే 365 డేస్ దోపిడీకి గురవుతారు. మీరు మా మీద కోపం రావచ్చు, మీకు తాత్కాలికంగా చేసుకోండి, మాకు మద్దతు ఇవ్వండి. ఇలా ముఖ్యమంత్రి గారు పోయినసారి వేసే కమిటీ రిపోర్ట్ ఇస్తే కమిటీ రిపోర్ట్ తీసుకొని సిద్ధంగా లేడు. రాత్రి కమిటీ వేసింది మన సునీల్ శర్మ గారితో, తెల్లారి కమిటీ రిపోర్ట్. ఒక కమిటీ అన్నప్పుడు నెల, వారం 10 రోజులు రాత్రి 11 గంటలకు కమిటీ వేసిన సునీల్ శర్మ గారితో వచ్చింది. తెల్లారి లైన్ కడుతూనే ఉండవు రిపోర్ట్ ఇస్తుంది. చూడండి, మేము ఎప్పుడు కాదు, ప్రగతి భవన్లో. అంటే ఏ రకం ఉంటుంది కమిటీ రిపోర్ట్? అది 50%, 30%, 20%. అసలు ఈ చట్టంలో లేదు. గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం మోటార్ యాక్ట్లో చేంజ్ చేయాలని చూసింది. ఈ ఫైల్ గిని పెట్టి మిగతా వెనుక పోయింది. 20% అంటే 30% అద్దె బస్సులు, 20% మేము అక్రమాల గురించి చెప్పాను కదా ముఖ్యమంత్రి అప్పుడు. అక్రమాలను ఆపితే 1000 కోట్లు మిగులుతాయి కేసు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అక్రమ రవాణా విస్తరించింది. అప్పుడు ఇండిపెండెంట్ హైదరాబాద్ ఉండే, అంటే కడపకి వెళ్ళి హైదరాబాదే, విజయవాడకి వెళ్ళి హైదరాబాదే, తిరుపతికి వెళ్ళి హైదరాబాదే, విశాఖపట్నంకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి గో బ్యాక్. తెలంగాణ వచ్చినాక ఆ బస్సులు వరంగల్ పోతున్నాయి, కరీంనగర్ పోతున్నాయి, మంచిర్యాల పోతున్నాయి, గోదావరి లాంగ్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినాయి. ఇక్కడ ఆరెంజ్ బస్సులు ఒకటి వచ్చినాయి. ఆరెంజ్ బస్సులో ఎవరు బినామీ మాకు తెలియదు. ఇక ప్రజలు చేయాలి, మీడియా తీస్తుంది, నేను నోటితో రాను. ఇవాళ ఏం చేస్తుండో ఆ అక్రమ రవాణా బస్సులు మేము కూడా ఎన్నోసార్లు ఎల్బీ వల్ల ఆపినాం, అరెస్ట్ అయినాం. టోల్ ప్లాజా కాడ 2 రోజులు ధర్నా కాదు, రికార్డు రాశారు, బాగా దొరుకుతుందని చెప్పి. షాద్నార్ దగ్గర ఒక 20-30 మంది టీము, చౌటుప్పల్ 19 దగ్గర 20 మంది టీము. రోజు అందులో ఏం బయటపడ్డాయి అంటే అక్రమ రవాణా అంటే ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణా మాఫియానే అది. 2 రకాలు బయటపడ్డాయి మేము సర్వే చేసినప్పుడు. కాంట్రాక్ట్ క్యారేజ్ తీసుకుంటారంటే ఒక పెళ్లి ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, తీర్థయాత్రలకు పోవచ్చు, టూరిస్ట్ కాంట్రాక్ట్ క్యారేజ్ తీసుకునేది. వాళ్ళ పేరు ఏ పేర్లు అయితే బస్సులు ఎక్కితే వాళ్ళ పేరు మీద పర్మిట్ తీసుకోవాలి. ముందు వాళ్ళనే తీసుకుపోవాలి, ఒక దగ్గర ఇచ్చి వాళ్ళే తీసుకురావాలి. ఇది అది స్టేజ్ కేర్ అంటే ఓన్లీ ఆర్టిస్ట్కే ఉంది. ఈరోజు గుండల్లాగా బుకింగ్ కౌంటర్లు పెట్టుకునేది అవపడతలేదా? బిహెచ్ఎల్కి వెళ్ళి ఇందాక అది కళ్ళు లేవు, చెవులు లేవు, ఎక్కడ ఎవిడెన్స్ ఉంది? ఆన్లైన్ బుకింగ్ చేస్తున్నారు కదా. ఆన్లైన్ బుకింగ్ ప్రభుత్వానికి ఓపెన్ చెప్పినాం చాలాసార్లు, ప్రభుత్వానికి అవపడతలేదా? వీటన్నిటిపైన చర్య తీసుకోలేదు. ఇలా ఎల్బీఆర్ పోతే వైట్ ప్లేట్ కార్లు అండి, ఇన్నోవాలు, పెద్ద పెద్ద కార్లు. మాకు కోపం వస్తుంటుంది, కొట్టబుద్ధి అవుతుంది, మాకు పవర్ తీసుకోవద్దు. మీద ఖమ్మం కోదార్ విజయవాడ అని దానికి 10 రూపాయలు టికెట్ బ్రోకర్ పెట్టి ఆ కార్లో ఎక్కిస్తుండే. మా బస్సులో జనం వ్యక్తులు ఎవరు ఉంటారు? 5-6 మంది కానీ ఆ కార్లు ఎక్కేవట్రి. బస్సులో జనం ఎక్కేవాళ్ళు తక్కువయ్యారు. దానికి కారణం ప్రభుత్వం కాదా? వైట్ ప్లేట్ కార్ నేను చెప్పేది. ఎల్లో ప్లేట్ కార్ తీసుకోపోతారు, అట్లా ఎల్లో ప్లేట్ కూడా తీసుకోపోతుంది, మీటర్ మీద తీసుకుపోవాలి. కాబట్టి ఈ అక్రమాన్ని పోషించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాకముందుకు ఆరెంజ్ బస్సులు తక్కువ ఉండే,
ఇలా పెరిగింది. దీనికి పోషింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ దానికి లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి గారు. 20% అంటే అదే స్టేజ్ క్యారియర్లుగా పర్మిషన్ ఇస్తారు. భారతదేశం అంతా ఎక్కడ లేదు, ఆ చట్టం లేదు. నువ్వు అంటున్నావు సెల్ఫ్ డిస్మిసల్ అంటావు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తా అంటావు, వాళ్ళకి ఇస్తుంటావు. అంటే ఏంది నీ అంతర్గతంగా నీ మైండ్లో ఉన్నది అమలు చేయని చూస్తుండు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, సమ్మెకు కావాలని ఉసికొల్పిండు, చర్చలు లేకుండా ఆయన మనసులో ఉంది అమలు చేసుకోనికి ప్రయత్నం చేస్తుండు, సంస్థ నిర్వీర్యం చేయాలని చూస్తుండు. ఈరోజు సమ్మె కన్నా ముందు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 5 నిమిషాలు మాట్లాడితే సమ్మె పరిష్కారం కాకుండా భయపడుతుంది కదా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇస్తే అరే పోండే దసరా బండి దసరా రెండు మాట్లాడుకుందాం మనం ఒకటే అని ఒక మాట అంటే ఎట్లా ఉండవు అన్నవా, కొంచెం పెద్ద తరహా వ్యవహరిస్తే అనలే కదా. కానీ మినిస్టర్ మాట్లాడలే, ఎండి మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ముఖ్యమంత్రి గారు పిలిపించి ఏందా దసరా మనం తెలంగాణ తీసుకుని అందుకైనా పోయినసారి 44% ఇచ్చిన జీతాలు కదా మీ ముఖ్యం, సంస్థను కాపాడడం కదా, పక్క రాష్ట్రంలో ఇచ్చారు కదా, ఇక్కడ నేను కూడా చూస్తా మంచి చెడు చూస్తా, మీరు వెళ్ళండి అంటే వేరే విధంగా ఉండు. అప్పుడు 5 నిమిషాల టైం కేటాయించిన ముఖ్యమంత్రి రోజు గంటలు కేటాయిస్తున్నాడు ఇప్పుడు. అంటే దీన్ని ముక్కలు చేయడానికి, దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి, కార్మికులు ఇంటికి పంపడానికి గంటల టైం ఉంటుంది. తెలంగాణ వచ్చినాక ఒక్క ఉద్యోగం ఆర్టిస్టులు లేదు, కానీ 50,000 మంది ఇంటికి పంపుతాడు ఆయన. ఇది సాధ్యమా? ఇలా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. ఈ విధంగా అక్రమాలని 25% వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు మేఘా వాళ్ళే, ఇది వాళ్ళే. డీజిల్ పంపులు పెట్టాలని మేము ప్రపోజల్ పెట్టినాం. అంటే ఇప్పుడు బడుగు బరిగిన వాళ్ళు ఉంటారండి, చదువుకున్న వాళ్ళు, ఏ ఊరికి ఆ ఊరికి ఇచ్చాయి, నిరుద్యోగులకు ఇచ్చాయి. కానీ ఒక జోన్ మొత్తం ఒకరే తీసుకోవాలి. జోన్ అంటే ఇప్పుడు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 5 జిల్లాలకు సంబంధించి 40-50 ఉన్నాయని ఒక ప్లేసులు ఒకరు తీసుకోండి. సామాన్యులు వస్తారా అంటే మేఘా వాళ్ళు రావాలి. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ ఒక జోన్, ఆవిడ 40 ఉన్నాయి అనుకో, ఒకడే వస్తారా? హైదరాబాద్ సిటీలో 30-40 అంతా బల్క్గా తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు బినామీలకు పోతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక టైర్ రిటర్న్ షాప్ మూసే ఎంపీ తీసుకోండి. అక్కడ ఆరుమూరు ఎమ్మెల్యే ఆరుమూరు బస్ స్టాండ్లో తీసుకొని మాల ఏమంటారు పెద్ద కాంప్లెక్స్ కడుతుండ్రు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కళ్ళు ఆర్టిస్ట్ ఆస్తుల మీద పడ్డాయి. మాకు 1,00,000 కోట్లు ఉండేవి. ఉదాహరణ పేపర్ రేటే 50,000 కోట్లు, 13,000 ఎకరాల రిజిస్టర్ ల్యాండ్, లీజ్ ల్యాండ్ కొంచెం ఉంది. ఇవన్నీ 1,00,000 కోట్ల ఆస్తుల పైన ఉన్నాయి. కాబట్టి ఈ కన్ను వాళ్ళ పైన పడి వాళ్ళ బినాముల పేరు మీద వాళ్ళ బినాములకు పంచిపెట్టాలని ఈ ప్రభుత్వం వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్టిస్ట్ సమ్మె నివారణకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా దీన్ని ముక్కలు చేస్తా, దీన్ని ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పిండు అంటే ఆయన మైండ్లో ఎప్పటి నుండో దీన్ని హస్తగతం చేసుకోవాలి వాళ్ళ చేరాలకు, వాళ్ళ బినాములకు అని చెప్పి ఉంది. కాబట్టి సమ్మె నెపం మీద సమ్మె నివారణ చేయకుండా దీన్ని ప్రైవేటీకరణ చేసే భాగం ఆయన తీసుకుంటూ ప్రజలు ఆలోచించాలి. మాకు ఉద్యోగం ఉంటుంది, మేము ఎంత అండి, ఆ 4 కోట్ల ప్రజలు మేము 50,000. కానీ ప్రజలుగా మీరు మీ ఊరికి వెళ్ళి మండలాలకు పోనా, మీ ఊరికి వెళ్ళి జిల్లాకు పోవాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా, మేము చదువుకుంది గ్రామీణ ప్రాంతంలోనే, బస్సులను బట్టే చదువుకున్నాం, రవాణా ఉండబట్టే చదువుకున్నాం. ఇక తండాల వాళ్ళు స్కూల్కి పోవాలన్నా రవాణా ఉంది కాబట్టి చదువు ఎక్కువైంది, రవాణా లేకుండా చదువు బంద్ అయింది. అక్కడికే స్తోమత లేదు ఎవరు కూడా వెహికల్ ఇచ్చి పంపేది. ఇక కలెక్టర్ లేరు, ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ప్రధానమంత్రి లేరు, ముఖ్యమంత్రి లేరు. ఈ ముఖ్యమంత్రి కూడా ఒక ఊరికి వెళ్ళిపోయి చదువుకున్న వ్యక్తే. రవాణా సౌకర్యం ఉంది కాబట్టి ప్రైవేట్ రిస్తే తీసుకెళ్తారండి. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. మెయిన్ ఈ రవాణా సౌకర్యం ఉంటే మీరు 10 మంది ఉన్న బస్సు వెళ్తాం. ఇంకోటి వితండవాదం తీస్తున్న ముఖ్యమంత్రి, ప్రైవేటు బస్సులు లాభం వస్తుంది, ఆర్టీసీ నష్టం వస్తుంది, యూనియన్లో వ్యవహార శైలి కారణం. నేను ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా చెప్తున్నా, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు రాజమండ్రి, హైదరాబాద్ టు విశాఖపట్నం మేము లాభంలో ఉన్నాం. అవి మెయిన్ రోడ్డు మీద తిరిగే బస్సులు గరుడ ప్లస్ ఏసీ, ఈ బస్సులు మేము లాభమే ఉన్నాం. వాడు దోపిడీ చేస్తాడు, ఇంకా ప్రైవేట్ వాడు జీతాలు తప్పిస్తాడు.
మాకు 30,000 అవసరం, 30,000 రావు 50 అయితే వస్తలేదు, 25-30 వస్తున్నాయి. మాకు 15,000 ఇచ్చి దోపిడీ చేసి మిగిలించుకుంటుండు. దానికి ప్రైవేట్ ట్రావెల్స్ లో ఏదైనా ప్రమాదం అయితే కూడా దానికి బాధ్యత కూడా రాదు, ఇన్సూరెన్స్ రాదు. సుస్థిరంగా బస్ 30 చాలా ప్రమాదాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఎట్టిస్తారు? ముందు పర్మిట్ తీసుకోవాలి కదా. అందులో పోవాలంటే టూరిస్ట్ క్యారేజ్గా ఓ తీర్థయాత్ర కోసం ముందు వాళ్ళ పేరు మీద పర్మిట్ ఉంటిస్తాడు. పర్మిట్లు ఎందుకు ఇస్తారు అంటే ఈ విధంగా ఈ ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి దానికి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి ప్రభుత్వాల మీద, అప్పుడు చక్క పెడతారు. కన్నులు లేవా అవపడుతున్నాయిగా. కాబట్టి ఇప్పటికీ అంత నైపుణ్యం గల వాళ్ళు ఉండరు. ఆర్టీసీలో ఉన్నంత నైపుణ్యత ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉండదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రాణంతో చెరగడం ఆడొద్దు. అప్పుడు అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగినాయి, వాళ్ళు డ్రైవింగ్ ఏదో లైసెన్స్ లేకుండా. మీరు అన్నది కరెక్ట్, క్వశ్చన్ అడిగారు. నా వాట్సాప్లో ఉన్నాయి, పెట్టండి పెడతా. డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు, కొట్లాట అవుతున్నాయి, టికెట్ ఇస్తలేరు. టికెట్ ఇవ్వడం మేము పైసలు ఏమైనా వాళ్ళు, ఇట్లా చాలా లొల్లి అవుతుంది రోడ్డు మీద. అసలు ప్రజల ప్రాణంతో చెరగడం అనుకునే హక్కు ముఖ్యమంత్రి కోరిచ్చారు. సమస్య పరిష్కరించి హక్కు నీకు ఇచ్చారు. హక్కును పరిష్కరించగానే నైపుణ్యం లేని డ్రైవర్లతో బస్సులు నడిపించాలి. ప్రాణాలకు చెరగడం ఆడితే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసు పెట్టాలి, ఎవరికి హాని జరిగినా కూడా. ఆ తర్వాత ఇవాళ ఒక కార్మికుడు చనిపోయిండు అంటే ఉద్యమం ఏంటంటే ఎట్లుంటుందండి? అది కోర్టు ఏం చెప్తే తెలియదు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉద్యమం అయిందనగానే నిన్న సంగారెడ్డిలో మహిళా కండక్టర్ భర్త చనిపోయిండు. ఇవాళ పేరు ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉంది. ఇక్కడే ఎస్ డిపో మహిళా కండక్టర్ భర్త చనిపోయిండు. ఇవాళ ఎస్ డిపోలో డ్రైవర్ చనిపోయాడమ్మా. మరి ఎవరు బాధ్యులు? ఎవరు? నువ్వు తీసుకుని కోర్టు కట్టేస్తే ముఖ్యమంత్రి మీద కేసు పెడతారా? నువ్వు తీసుకుని తప్పని చెప్పి కోర్టులో వచ్చి ఎవరు ఉద్యోగం వాళ్ళకి ఎవరు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారు దాన్ని బాధ్యత వహిస్తారా? అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి మైండ్లో ఏది వస్తే అది అనడమే. ఇవాళ నిజాన్ని చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు స్వాగతిస్తలేరు, ఎమ్మెల్యేలు స్వాగతిస్తలేరు, అందున్న మినిస్టర్లు స్వాగతిస్తలేరు. కానీ దొంగలు స్వాగతిస్తున్నారు. ఎవరు? దయాకర్ రావు. ఆయన ఎక్కడ ఉన్నాయో మీరు సకల జనసమయం చేసినప్పుడు మేము కూడా ఉద్యమంలో ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గారు మరి కోదండరామ్ గారు మరి నేను కూడా ప్రధానమంత్రి దగ్గర పోయినా ఈ వీడియో అయినా కూడా ఉండేయాల. ఇవాళ ఎంతమంది స్వచ్ఛమైన నిజాయితీ తెలంగాణ పాల్గొనే వాళ్ళు ఉన్నారు. మా మినిస్టర్లో శ్రీనివాస్ యాదవ్, ఆయన హైదరాబాద్ ఉంటే కాలేజీ కొడుతూ ఉద్యమం చేయడంలో ఆయన ఇవాళ మా మీద ప్రశ్నిస్తావా? ఆర్టీసీ కార్మికులను ప్రశ్నించే నైతికకు శ్రీనివాస్ యాదవ్కు లేదు, దయాకర్ రావుకు లేదు. మీరెవరు ప్రశ్నిస్తేందుకు? మీరు పదవుల గురించి ఊసరి వెళ్ళి నాటకాలు ఆడారు. మమ్మల్ని లొంగిపోమంటావా దయాకర్ రావు గారు? మీకు లేదు నీతి నిజాయితీ. ఆర్టిస్ట్గా నీతి నిజాయితీగానే ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి మీకు మాట్లాడే నైతిక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా దొడ్డిదారిని వచ్చి పదవులు అనుభవిస్తూ కార్మికులపైన అబ్బండులు వేస్తే ఖబర్దారని చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికే చెప్తున్నాం, ఉద్యమం ఇప్పుడు అవుతుంది. నిన్న ఆల్ పక్ష సమావేశం అంటే వాస్తవాన్ని ముందే పెట్టాలి. మేము ఈ ముఖ్యమంత్రి వైఖరి తెలుసు, అందరు ఇన్వాల్వ్మెంట్ చేస్తే రెచ్చిపోతాడు. ఎందుకు? మా గాలి పని మేము చిత్తశుద్ధి ఈ ఎలక్షన్ ఈ ఉద్యమం పనిచేయాలనుకున్నాం. కాబట్టి మేము ముందే ట్రేడ్ యూనియన్ సమావేశం పెడతాం, ఎవరెవరు తిరుగుతాడు, రాజకీయ పట్ల సమస్య పెడతాం, ఎవరెవరు ఇష్టంలో తిరుగుతారు, పిచ్చుకూతారు అనుకో. విద్యార్థి సమావేశం ఎవరెవరు తిట్టారు అనుకో, ఆయన దగ్గర పోతుంది. మాకు ఏ సమస్య పరిష్కారం కాదు, వద్దనుకున్నాం. మొదటిసారి సమ్మె స్టార్ట్ అయ్యే ముందు ఎవరికి కూడా మేము రౌండ్ టేబుల్ కానీ పోయి కలవడం కానీ జరగలే. సమ్మె స్టార్ట్ అయినాక ఆయన మాకు మీద బాణాలు వేస్తుంటే రోజు బాణం వేస్తుంటే మేము మాకు మద్దతు కావాలిగా. మేము ఉద్యోగ సంఘాల దగ్గర పోతున్నాం, ట్రేడ్ యూనియన్ దగ్గర పోతున్నాం. నేను అఖిలపక్ష సమావేశం పిలిచినాం. అఖిలపక్ష సమావేశం అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చారు, మద్దతు ఇచ్చారు. కోదండరామ్ కూడా మీకు ఇస్తున్నట్టు ఇచ్చారు. అట్లాగే ఆర్టీసీ కార్మికులకు పిఆర్టీయూ అండ యూటీఎఫ్ ఎస్టీయూల సంఘీభావం ఇచ్చినట్టు కూడా ఇచ్చారు. టీచర్స్ సంఘాలు చాలా మంది వచ్చారు. అవును సార్. ఇప్పుడు మీరు ఇట్లా ఈ సమ్మె కొనసాగుతుండగానే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఉప్పల్ డిపోలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, అందరు లైన్ లో నిల్చొని ఉన్నారు సార్. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అది సమస్య కాదు. ఇప్పుడు ప్రభుత్వమే మోసం చేస్తున్నాడు, మోసపోతారు వాళ్ళు. అది చట్టబద్ధత రాదు. లాస్ట్ టైం కూడా అట్నే ఇచ్చారు 2015లో. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కార్మికుల్ని మభ్యపెట్టడం, గందరగోళపరచడం చేస్తుండ్రు. ఆ రిక్రూట్మెంట్ చెల్లదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రిక్రూట్మెంట్ చేస్తుంటాడు, కండక్టర్ చేసి డ్రైవర్ చేసిండు. వాళ్ళ క్యాష్ ఎవరు తీసుకోవాలి, బ్యాంకులో ఎవరు జమ చేయాలి?
అది ప్రమోషన్ పోస్ట్ కదా, ఓకే మెకానిక్ తీసుకుండు, ఓకే మరి లీడింగ్ హ్యాండ్ ఎవరు? ఓకే పైన పోస్ట్ కూడా అవసరం కదా. ఖచ్చితంగా కాబట్టి ఏది సాధ్యం కాదండి. ఈ ఆర్టీసీ రెగ్యులేషన్ రిక్రూట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం అంటే జనాలను ఒక రకంగా మభ్యపెట్టడం. మభ్యపెట్టడం ఓకే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం, మీ మీడియా ద్వారా మీరు బాగా చెప్పండి. ఓకే సార్ ప్రజలలో మేము కొట్టాడేది సంస్థ పరిరక్షణకు, ప్రజా పరిరక్షణకు, మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలనే మేము పోరాడుతున్నాం. ముఖ్యమంత్రి లెక్క ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నాం, భయపెట్టి టెంపరీగా మీకు వాడుకొని టెంపరీగా సమస్య పరిష్కారం చేసే ముఖ్యమంత్రి వైపు ఉండకండి. ఉద్యోగాలకు క్యూ కట్టకండి, మీరు పోరాడండి, ఖాళీలు మొత్తం భర్తీ చేయని, ఆ విధంగా ఉద్యోగాలు తెచ్చుకోండి తప్ప ఒకటి కడుపు కొట్టితే వస్తున్నాయి కదా తెలుసో తెలియక మీరు తప్పు చేస్తాను నేనా, తెలుసో తెలియక ఉత్సవం మీకు ఉద్యోగం వస్తుందని, కానీ మోసం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ మోసాన్ని గ్రహించండి. ఎవరు కూడా ఆర్టీసీలో క్యూ కట్టకండి, ఉద్యోగాలకు రాకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఆర్టీసీ లాస్ట్కు మేము కంక్లూజన్కి వస్తున్నామంటే, ఏ ఆశయాల కొరకు తెలంగాణ ఉద్యమం పాల్గొన్నామో ఆ ఆశయాలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి గారు ఘోరంగా వైఫల్యం చెందిండు. అందుకే ఆర్టీసీలో కార్మికులు 100% సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు దబాయించినా, బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా, గడప దాటొద్దన్నా, 6 గంటల లోపు రావాలన్నా, ఏది ఇచ్చినా కూడా బేఖాతా చేసి సమ్మెలో పాల్గొంటారు. ఈ ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ అని చెప్పి మభ్య పెడుతుండు. ప్రజలకు అర్థమైపోయింది, బంగారు తెలంగాణ కాదు, మాకు బతుకు తెలంగాణ కావాలని అర్థమైపోయింది. బతుకు తెలంగాణకై తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే ఆర్టీసీ కార్మికుల ఉద్యమం నాంది పలకాలి. కాబట్టి ఈ ఆర్టీసీ కార్మిక ఉద్యమానికి సకల జనులు మద్దతు ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. నిజంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన కృషి ఎనలేనిదని చెప్పాలి. ఒక కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మా న్యాయమైన డిమాండ్లు మాకు నెరవేర్చాలని రాజిరెడ్డి గారు తన అనుభవాలను తెలియజేశారు. మరిన్ని చర్చ కార్యక్రమంలో, పేపర్ ముచ్చట కార్యక్రమంలో రేపు ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.